అనగనగనగా పూర్వకాలం రామాపురం అనే గ్రామంలో విరించి అనేటటువంటి ఒక గృహస్థు నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సరస్వతి. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. విరించి నిస్వార్థపరుడు, నీతిమంతుడు. పని చేయడానికి తగినంత బలం చాలక ఉదరపోషణార్థం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవాడు. భిక్ష వేసేవారి కంటే భిక్ష స్వీకరించేవారు చాలా గొప్పవాళ్ళు. పరమేశ్వరుడు ఆది భిక్షువు. అందుచేత భిక్షువులను పరమేశ్వర స్వరూపంగా భావించి ఆదరించడం మన భారతీయ సాంప్రదాయం. నిజానికి భిక్షువులు స్వీకరించేది మన పాపాలు, మనకు ప్రసాదించేది ముక్తి. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు కూడా నిరుపేదైన గృహిణి నుండి ఒక ఉసిరికాయను భిక్షగా స్వీకరించి కనకధరాస్తవం పఠించి ఆ ఇంట బంగారు ఉసిరికాయలను కురిపించి వారి దారిద్ర్యాన్ని పటాపంచలు చేశారు. అటువంటి మహాత్ములు నడయాడిన పవిత్ర భూమి మన భారతదేశం. యాచకులను కించపరచకూడదు. అవసరంలో ఉన్న నిరుపేదలను, నిస్సహాయులను మనకు ఉన్నంతలో ఆదుకోవాలి. విరించి అవసరానికి కూడా అబద్ధం చెప్పేవాడు కాదు. చాలా నిజాయితీపరుడు. ఆ రోజులలో మినుగుల పంట ఎక్కువగా పండించేవారు. ఎవరింట్లో అయినా మినుగులే ఎక్కువ ఉండేవి. విరించి భిక్షాటనకు వెళ్ళినప్పుడు అందరూ తలో గుప్పెడు మినుగులు వేసేవారు. భర్త తెచ్చిన మినుగులతో సరస్వతి పదార్థాలు తయారు చేయగా ఇద్దరూ భుజించేవారు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు సరస్వతికి అరిసెలు తినాలనిపించింది. మరి అరిసెల కోసం బియ్యం కావాలిగా. అందుకని భర్తతో, ఏమండి, ఈరోజు భిక్షగా మినుగుల బదులు బియ్యాన్ని అడిగి తీసుకురండి అని కోరింది. బియ్యం ఎవరు ఇవ్వరు అని భార్యకు పరిపరి విధాలు చెప్పి చూశాడు విరించి. ఆమె బాగా పట్టుపట్టడంతో భార్య కోరిక తీర్చడం భర్త ధర్మం కనుక భిక్షకు వెళ్ళిన ప్రతి చోట బియ్యం అడిగాడు. కానీ ప్రతివారు నిరాకరించి మినుగులే ఇవ్వటంతో ఆ మూటతోనే ఇంటికి వచ్చాడు. భర్త బియ్యం తెస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సరస్వతికి అతడు తిరిగి మినుగుల మూటతోనే రావడంతో ఆశాభంగం కలిగి చాలా కోపం వచ్చి భర్తను అవమానించసాగింది. భార్యాభర్తల మధ్య మాట పెరిగింది. రేపటి రోజున బియ్యం లేకుండా వస్తే ఇంట్లోకి రానివ్వను అని మూతి బిడాయించుకుని గదిలోకి పోయి తలుపు గడియ వేసేసుకుంది. చాలా అవమానానికి గురైన విరించి విరక్తి చెంది అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి చీకటి పడే వేళకు గ్రామానికి ఆనుకుని ఉన్న అడవికి చేరుకుని ఒక పెద్ద చెట్టు మొదల్లో కూర్చుని ఆలోచించసాగాడు. సున్నిత మనస్కుడైన విరించికి ఆవేశం తగ్గింది. భార్య మంచితనం గుర్తుకొచ్చింది. అయ్యో, ఈనాటి వరకు నా భార్య ఏమీ అడగలేదు. ఎందుకు ఆమెతో కలహించాను? నేను కనబడక ఆమె ఎంత దుఃఖపడుతుందో, ఎంత తప్పు చేశాను అని పరిపరి విధాల తపించసాగాడు. ఇంటికి వెళదామంటే చీకట్లో వెళ్ళడం కష్టం కదా. అలాగని చెట్టు కింద ఉంటే ఏ జంతువైనా తినేస్తే భార్య ఒంటరిదైపోతుంది అని భావించి చెట్టుపైకి ఎక్కి ఒక పెద్ద కొమ్మ మీద పడుకుని భార్య గురించి తలపోస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి కొంతమంది దొంగలు రాజుగారి ఖజానాన్ని దోచుకుని ఆ చెట్టు కిందకి చేరారు. గుండ్రంగా కూర్చుని వెన్నెల తాలూకు గుడ్డి వెలుగులో భాగాలు పంచుకోసాగారు. వారిలో ఒక దొంగ, మనలో ఎవరైనా మోసం చేస్తే ఆకాశం విరిగి మన మధ్య పడుతుంది అన్నాడు. వీడు చెప్పేదంతా మూఢనమ్మకం అనుకొని ఇంకొక దొంగ అందులో కొంత సొమ్మును తన కాలి కిందకి తోసుకోసాగాడు. ఇంతలో చెట్టుపైనున్న విరించి తన భార్య తను రాలేదని విలపిస్తున్నట్టుగా కలగన్నాడు. నిద్రలో వస్తున్నా అని అరుస్తూ పక్కకి తిరిగి కొమ్మ మీద నుంచి దబ్బున దొంగల మధ్య పడ్డాడు.
అయ్య బాబోయ్, మనలో ఎవరో మోసం చేస్తున్నారు, ఆకాశం విరిగి పడిపోయింది అని అరుస్తూ దొంగలంతా తలోవేపు పారిపోయారు. కింద పడ్డ విరించి ఆ అదుటికు స్పృహ కోల్పోయాడు. ఇది ఇలా ఉండగా ఇంటి వద్ద కోపం తగ్గిన సరస్వతి గంట తర్వాత బయటకు వచ్చింది. చూడగా భర్త ఎక్కడా కనిపించలేదు. అతని కోసం గ్రామమంతా వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో చాలా దుఃఖించింది. తన దురాశే భర్తను అవమానించేలా చేసింది. దురాశ దుఃఖానికి చేటని పెద్దలు ఊరికే అన్నారా? తననంత ప్రాణప్రదంగా చూసుకునే భర్తను అరిసెల కోసం ఎంత అవమానించాను. అయ్యో, నా భర్త లేకుండా నే జీవించడం ఎలా అని పరిపరి విధాల దుఃఖించసాగింది. చుట్టుపక్కల వారు ఆమె వద్దకు వచ్చి ఆమె భర్త తప్పక వస్తాడని, దుఃఖించవద్దని ఓదార్చసాగారు. అడవిలో కింద పడ్డ విరించికి మర్నాడు పొద్దున్నే సూర్యకిరణాలు తాకటంతో స్పృహలోకి వచ్చాడు. చుట్టూరా చూడగా దగదగా దగదగా మెరిసిపోతూ బంగారు నాణాలు, వజ్రాలు, మణులతో కూడిన బోల్డు రాశి కనిపించింది. నాణ్యాల మీద రాజముద్ర కనిపించింది. అయ్యో, ఇదంతా రాజుగారి సొత్తు అని తలచిన విరించి సొత్తంతా భద్రంగా మూటకట్టి రాజుగారి ఆస్థానానికి వెళ్ళి వారికి అప్పగించాడు. అతని నిజాయితీకి ఆశ్చర్యపోయిన రాజుగారు అతని వివరాలు కనుక్కుని, ఇంత బీదవాడు అయ్యుండి దొరికిన సొత్తును ఇంటికి తీసుకువెళ్ళక మా దగ్గరికి ఎందుకు తీసుకువచ్చావు అని అడిగారు. మహారాజా, ప్రజలను పాలించే రాజుగారు భగవత్ స్వరూపులు. భగవంతుని సొత్తు వాడుకోవడం అంటే మనని మనం మోసం చేసుకోవటమే. అందుకే తమరికి అప్పచెప్పటానికి వచ్చాను అన్నాడు విరించి. అతని నిజాయితీకి, నిబద్ధతకు ఎంతో ఆనందించిన రాజుగారు అతను మోయలేనన్ని బంగారు నాణాలనిచ్చి పల్లకీలో అతని ఇంటికి రాజభటులతో పంపించారు. ఇంటి వద్ద విరించి కోసం పరితపిస్తున్న భార్య అతడు రాగానే కన్నీళ్లతో, నాకు అరిసెలు వద్దు, మీరు నన్ను వదిలి వెళ్ళవద్దు, ఇంకెప్పుడూ మిమ్మల్ని అవమానించను అని అన్నది. విరించి ఆమెతో, నువ్వు అలా అవమానించడం వల్ల మంచే జరిగింది. ఐశ్వర్యదేవత మన ఇంటికి నడిచి వచ్చింది అన్నాడు. గ్రామ ప్రజలంతా రాజభటుల ద్వారా విరించి నీతి నిజాయితీలను విని అటువంటి బుద్ధిమంతుడు తమ గ్రామంలో ఉన్నందుకు గర్వించి వారందరూ కూడా అతని నియమాలను అనుసరించారు. ఆదర్శ గ్రామంగా వారి గ్రామాన్ని తీర్చిదిద్దుకున్నారు. కథ కంచికి మన ఇంటికి. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.